మిత్రులందరికీ ముందు నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరి మతి సిమితం లేకుండా ఈరోజు పదే మాటలు మాట్లాడుతున్నాడు. జడ్చర్ల నియోజకవర్గం నుండి గెలిచి ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పోరాడు, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారు అంటే అవన్నీ పక్కకు పెట్టుకొని సూట్ వేసుకొని గాంధీ భవన్లో కూర్చొని ఎవడు ప్యాకేజ్ ఇస్తాడు, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోవాలి, మళ్ళీ ఎవరిని మోసం చేయాలి అనే ఉద్దేశంతో అంటే గాంధీ భవన్ చుట్టూ తిరుగుతుండు. అనిరుద్ రెడ్డి నీకే సవాల్ విసురుతున్నా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు, ఈరోజు వయసులో చిన్నవాణి కావచ్చు, ప్రజలు ఆదరించారు, గెలిచినావు. నీ నియోజకవర్గంలో పోయి పనులు ఏమని చెప్తున్నా. ఈరోజు నేను అక్కడ నియోజకవర్గంలో ఏడ పనులు ఆడనే పెట్టినావు, కరెంటు లేదు, రోడ్లు లేవు, చక్కగా సీసీ రోడ్లు లేక బండ్లు మొత్తం యాక్సిడెంట్లే ఖరాబ్ అవుతున్నాయి. కొన్నిటి దగ్గర మొత్తం గుంతలు. స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాన్లు పోనీకి ఇబ్బంది అవుతుంది. స్తంభాలు ఉన్న దగ్గర లైట్లు లేవు, లైట్లు ఉన్న దగ్గర స్తంభాలు లేవు. ఏం పరిపాలన నడుస్తుంది అనిరుద్ రెడ్డి? ఏం జరుగుతుంది జడ్చర్ల నియోజకవర్గంలో? అరే జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఉన్నాయో చెప్పు పోనీ. అయ్యో ఒక ఊరు తిరిగింది కాదు, జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. నా మిత్రులు మొత్తం జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఫోన్ చేస్తున్నారు నాకు. అన్న మా జడ్చర్ల నియోజకవర్గం వెనుకబడిపోయిందన్న, ఒకసారి దీని గురించి మాట్లాడమని చెప్తున్నారు నా మిత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టుకొని కూడా అనిరుద్ రెడ్డి నీ జడ్చర్ల నియోజకవర్గానికి నువ్వు ఏం చేయలేకపోతున్నావు అంటే ఇక నువ్వు ఉంటెంత పోతెంత, నువ్వే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. ఆ సూట్ వేసుకున్నాడు బంద్ చేయి, గుడ్లకు వాళ్ళకున్నావు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈరోజు. అనిరుద్ రెడ్డి అక్కడ ఇక్కడ ప్యాకేజీలు, పైసా వసూలు చేసే దందా బంద్ చేసుకో. గాంధీ భవన్ చుట్టూ తిరుగుడు బంద్ చేసుకో. ఏం రాదు గాంధీ భవన్ చుట్టూ తిరిగితే. నీకు నువ్వు ఓటేసిన ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు, వాళ్ళ ఇబ్బందులు గురవుతారు. వాళ్ళ సమస్యల మీద పోరాడంటున్నా నేను. అయ్యో వాళ్ళ సమస్యలపైన పోరాడకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం అయినప్పటి నుండి ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉన్నాడు, తెలంగాణలో ఎన్ని రోజులు ఉన్నాడు, నువ్వు ఎవడు నీకు ఎందుకు చెప్తారు లెక్కలు అని అడుగుతున్నా ఈరోజు నేను. నువ్వు ప్యూర్ వైసీపీ క్యాండిడేట్వి, నువ్వు చెప్పు నేను వైసీపీ క్యాండిడేట్ అని చెప్పు. నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? కాంగ్రెస్ పార్టీలాగా ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏదో పత్తితులకు ఎందుకు మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి ఎంబడి వైసీపీ పార్టీలో పాదయాత్ర చేసినావు, కండవాలు వేసుకొని యువతకి మంచి పేరు రావాలని చెప్పి పెద్ద అవాకులు చవాకులు వెలిసినావు. నీది వీడియో చూపిస్తే ఇప్పుడు నేను ఆగు, నీ తమాషా ఏందో ప్రజలకు కూడా తెలియాలి. వైసీపీకి చెందినటువంటి క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలియదు. అందరూ కూడా ఇబ్బంది గురవుతారు నీ వల్ల. నీ బండారం మొత్తం బయట పెడతా జరా. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కష్టపడి కాంగ్రెస్ పార్టీలో కాపాడుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు నాయకులకు నేను తెలియజేస్తున్నాను ఒకటే, జడ్చర్ల నియోజకవర్గం సంబంధించినటువంటి అనిరుద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరని మీరు నమ్మకండి. ఈయన ప్యాకేజీలు తీసుకొని ప్యాకేజీలు ఎంబడి తిరుగుతుంటాడు. ఈ డబ్బుల ముఠాలు ఎక్కడుంటే అక్కడనే ఉంటాడు. వైసీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈయన ఒక్కసారి ఈయన భావతం మీకు చూపిస్తాను, ఒకసారి మీరే వినండి డైరెక్ట్. సీఎం కావాలి, అందుకని యువకులు అందరూ స్వాగతిస్తున్నారు షర్మిలమ్మ గారిని. ఇంకోటి ఏంటంటే జగనన్న సీఎం అవుతే యువకులు సీఎం అయినట్టే. ఎందుకంటే మన యువరక్తము ముందుకొస్తేనే మన దేశం బాగుపడుతుంది. ఇది పరిస్థితి. అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు మీకు చూపించినాను. కట్టర్ వైసీపీ క్యాండిడేటు మీ కాంగ్రెస్ పార్టీని ఈయన చుట్టుముట్టున్నటువంటి వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జేబులు కాల్ చేస్తాడు. కాబట్టి అనిరుద్ రెడ్డితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరియు మంత్రివర్గానికి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. జడ్చర్ల నియోజకవర్గంలో మీరు కాంగ్రెస్ పార్టీ ఏదో పోనీ అని టికెట్ ఇస్తే అక్కడ అడ్డగోలుగా డబ్బులు వంచి ఆ రోజు గెలిచి ఈరోజు ప్రజలకు న్యాయం చేయలేకపోతుండు. ఆ ప్రజలందరూ కూడా వచ్చి ఆఫీసు ముంగటకు వచ్చి ప్రజలందరూ కూడా పింఛన్ వస్తలేదు నాకు అని చెప్పి ప్రజలు అడుగుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేనేం చేయాలి పింఛన్ రాకపోతే అని చెప్పి వాళ్ళకి ఉల్టా సమాధానం చెప్తుండు అనిరుద్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలకి వాళ్ళకి చుచ్చులు పెడుతుండు. అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఫస్ట్ దృష్టి పెట్టు. ఈ గాంధీ భవన్ సంగతి బంద్ చేయి ఫస్ట్. నువ్వు అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి పెట్టి నీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చినావు ఇప్పటి వరకు? నువ్వు ఎమ్మెల్యే అయినా 3 సంవత్సరాలు అవుతుందిగా. నీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, ఎన్ని రోడ్లు వేయించినావు, ఎన్ని కరెంట్ స్తంభాలు వేయించినావు, ఎన్ని సీట్లు వేయించినావు, ఎంతమందికి తాగే నీరు అందించినావు, ఏం డెవలప్మెంట్ చేసినావు, ఏ పార్కు పెట్టినావు, ఏమేం చేసినావు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒకసారి అర్థమయ్యే విధంగా చెప్పు. ఇది చేత కాదు సుట్ కేసు ఎవడిస్తాడని చెప్పి వాడిని ఎంబడి తిరుగుతున్నావు. ఈరోజు ఎవడు సుట్ కేసు ఇచ్చే పరిస్థితి లేదు. నేను నమ్మేటోడు కూడా ఎవరు లేడు. ఆ సూట్ వేసుకుంటూ బంద్ చేసుకో. నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఒక నాయకునిగా నీకు తెలియజేసుకుంటున్నాను. ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని నువ్వు మంచిగా యూజ్ చేసుకో. నువ్వు మంచిగా పరిపాలన చేయి. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కాపాడుకో. నీకు మరొకసారి తెలియజేస్తున్నాను, మంచిగా పనిచేసుకో. జై హింద్.